ప్లాట్లు కొనుడు అల్కగానే ఉంటుంది. ఎవరో బ్రోకర్లు ఉంటారు, వాళ్ళని పట్టుకుంటే ప్లాట్లు చూయిస్తారు. ఇక ఓనర్ను కూడా కల్పిస్తారు. పైసలు ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, ఓ పని అయిపోతుంది. అదే దాన్ని మళ్ళీ అమ్మాలంటే కొన్నంత అలకగా ఉండదు ప్రాసెస్. అది జర లోపడుకుందనుకో దాన్ని అమ్ముడు జర గోసనే ఉంటుంది. వస్తారు, చూస్తారు, మరిపోతారు. అది అమ్ముడు పోవాలంటే నెలే పట్టచ్చు, 2 నెలలే పట్టచ్చు, ఏడాదే పట్టచ్చు. లేదంటే అగ్గోకియమంటే బేరం గిట్టకపోవచ్చు. ఇన్ని కష్టాలు ఉంటాయి మరి. గందుకే ఒక ఆయన ప్లాట్ను అమ్ముకునేందుకు ఎసోంటి ఇకమత్ చేసిండో చూస్తే వారెవ్వా అనుడు పక్క. ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడంటారు కదా. నిజంగానే ఈ అన్న చేసిన పని చూస్తే గట్లనే అనిపిస్తున్నది. 500 కట్టూరి 66 గజాల ప్లాట్ను సొంతం చేసుకోరని ఊరంతా ఇట్లా బ్యానర్లు కట్టిండు, పోస్టర్లు వంచిండు. ఏహే 500 రూపాయలకు 66 గజాల జాగెట్లు ఇస్తాడు అనే కదా మీ డౌట్. ఇంట్లేదో కిరికిరే ఉంటుంది అనుకునేరు. కిరికిరేం లేదు, క్లియర్ టైటిలే ఉండదట. ఆడికి ఓలైన వాళ్ళు 500 యూపీఐ పేమెంట్ చేసి కూడా లక్కీ డ్రాల కూపన్ వేసుకోవచ్చట. 2వ తారీఖు నాడు డ్రా తీస్తాడట. అందులో ఎవరు కూపన్ వెళ్తే వాళ్ళకే ఈ ప్లాట్ రాసిస్తాడట. అంటే కూపన్ వెళ్ళిన వాళ్ళకు 500కే 66 గజాల ప్లాట్ వచ్చినట్టు, లేకుంటే 500 మనవి కాదనుకోవాలి, గంతే అన్నట్టు. యాదాద్రి భువనగిరి జిల్లా సౌటుప్పల్ గణేష్ నగర్లుండే రాంబ్రహ్మం అనేటైన చేసిన ఉపాయం ఇది. 66 గజాల ప్లాట్ను అమ్మకాన్ని పెడితే చాలా మంది వచ్చి చూసి మరిపోయారట. ఇక అట్లయితే కాదని ఒక గీతీర్లో 500 లక్కీ డ్రా కూపన్ పెట్టిండు. ఈ లాటరీ సిస్టమ్ ద్వారా 500 రూపాయలు కూపన్ తీసుకుని లాటరీ సిస్టంలో పాల్గొని మీరైనా అదృష్టవంతులు కాగలరని మనవి. ఈ లాటరీ నవంబర్ 2 వరకు ఎన్ని కూపన్లు వచ్చినా లాటరీ తీయబడును. లాభం వచ్చినా నష్టం వచ్చినా తీయబడును. 1000 మంది 500 పెట్టి కూపన్ కొన్నా అన్నకు 5 లక్షలు వస్తాయి. అంటే గజానికి 7500 పడ్డట్టే. రేటుకు రేటు వస్తుంది, ప్లాట్ అమ్ముడు పోతుంది, పబ్లిసిటీ కూడా అవుతుంది. మంచి ఐడియా కదా. దీనిలో ఏ విధంగా ప్రజలను మోసం చేయడం లేదు. ఈ లాటరీ సిస్టమ్ ద్వారా 500 రూపాయలు కూపన్ తీసుకుని లాటరీ సిస్టంలో పాల్గొని మీరైనా అదృష్టవంతులు కాగలరని మనవి.